Both paneer and tofu are protein-packed foods, often compared for muscle gain. Let's break down their nutrition, protein levels, and benefits to find out which one fuels your fitness goals better. When it comes to building muscles, protein is the star nutrient. Among vegetarians and fitness enthusiasts, paneer and tofu are often the two most debated protein sources. Both are versatile, delicious, and protein rich. But which one gives you the edge for the muscle gain? Let's dive into the nutritional breakdown, health benefits, and suitability of paneer versus tofu for your muscle building journey. Hi, I'm Dr. Nal Satish, your health advisor, and welcome to the Health Fact series. సో ఈ రోజున మనం పన్నీర్ అండ్ టోఫు దీని గురించి మాట్లాడదాం. పన్నీర్ని ఇండియన్ కాటేజ్ చీజ్ అంటారు. దాన్ని మనం లెమన్ జ్యూస్తో పన్నీర్తో మిల్క్లో కలిపి ఎక్స్ట్రాక్ట్గా బై ప్రోడక్ట్గా తీసుకొస్తాం. అండ్ దీంతో ఇట్ కంటైన్స్ 18 grams ఆఫ్ ప్రోటీన్ ఫర్ ఎవ్రీ 100 grams ఆఫ్ పన్నీర్ అని చెప్తారు. దీంతో పాటు అదర్ న్యూట్రియంట్స్ ఏముంటాయి అంటే దాంట్లో కాల్షియం, ఫాస్ఫరస్, వైటమిన్ B12. సో ఇవన్నీ ఉండటం వల్ల బోన్ హెల్త్కి అండ్ ఓవరాల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది పర్సన్కి చాలా హెల్ప్ చేస్తుందని చెప్తారు. అయితే ఎవ్రీ 100 grams ఆఫ్ పన్నీర్కి ఇట్ ఆల్సో కంటైన్స్ అరౌండ్ 260 calories. ఓకే, సో ఎనర్జీ పరంగా చూసుకుంటే 260 calories అండ్ 20 grams ఆఫ్ ఫ్యాట్ కూడా ఉంటుంది దాంట్లో. సో దీంట్లో కెసిన్ అనే ప్రోటీన్ ఉండటం వల్ల స్లోగా డైజెస్ట్ అవుతుంది అండ్ స్టడీగా అమైనో యాసిడ్స్ స్లోగా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఐడియల్ ఫర్ మజిల్ రిపేర్ ఓవర్ నైట్. అండ్ ఎవరైతే హై క్యాలరీ బల్కింగ్ డైట్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ పన్నీర్ అనేది చాలా బాగుంటుంది. అయితే టోఫు గురించి వస్తే టోఫు ఈజ్ మేడ్ ఫ్రమ్ సాయ్ మిల్క్. ఓకే, అండ్ వేగన్స్కి చాలా ఇది స్టేపుల్ డైట్ కింద చెప్పచ్చు వరల్డ్ వైడ్. దీంట్లో ఉన్న ప్రోటీన్ కంటెంట్ ఏంటి అని అంటే 8 grams ఉంటుంది దీంట్లో ఎవ్రీ 100 grams ఆఫ్ టోఫుకి. వాటితో పాటు ఇట్ ఈస్ ఆల్సో రిచ్ ఇన్ ఐరన్, మెగ్నీషియం అండ్ ఐసోఫ్లేవిన్స్. సో ఇవి ఏం చేస్తాయి అంటే దే ఆర్ ఆల్సో బెనిఫిషియల్ ఫర్ హార్ట్ అండ్ హార్మోనల్ హెల్త్. సో ఈ రెండిట్లో కూడా అది మనకి సపోర్ట్ చేస్తుంది టోఫు. ఈ టోఫులో ఎవ్రీ 100 gramsకి అరౌండ్ 70 to 80 calories మాత్రమే ఉంటాయి. అండ్ ఫ్యాట్కి వచ్చేటప్పటికి ఓన్లీ 4 grams ఉంటుంది. That is the reason it provides a lean protein without excess fat. సో ఇది బిల్డింగ్ మజిల్ లీన్ బిల్డింగ్ మాస్ కావాలనుకున్న వాళ్ళకి, వెయిట్ కట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సో దీంట్లో దాంతోపాటు 9 essential అమైనో యాసిడ్స్ కూడా ఉంటాయి. సో ఇట్ బికమ్స్ ఏ కంప్లీట్ ప్రోటీన్. అయితే ఫైనల్గా విచ్ ఈస్ ద బెటర్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్, ఎయిదర్ పన్నీర్ ఆర్ టోఫు? మజిల్ గెయిన్ అవ్వాలి అని అంటే ఏది బెటర్? అయితే ఇక్కడ మనం కనుక హయ్యర్ ప్రోటీన్ ఉండాలి, దాంతోపాటు క్యాలరీస్ ఎక్కువ ఉన్న ప్రాబ్లం లేదు, బల్క్ ఎక్కువ పెంచాలి అనుకున్న ఫేజ్లో ఉన్న వాళ్ళకి మనకి పన్నీర్ ఆప్షన్ ఇస్ ది బెస్ట్ వన్. అలా కాదు నాకు క్యాలరీస్ ఎక్కువ వద్దు అని అనుకున్న వాళ్ళకి, లీన్ మజిల్ మాత్రమే కావాలి, వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి అండ్ మోర్ ఆఫ్ వేగన్ ఉండి, అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు, అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ పడవు అని అనుకుంటారో అట్లాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా టోఫు ఇస్తే బెటర్ ఆప్షన్. సో మీరు ఈ రెండిట్లో ఏదన్నా ట్రై చేశారా? సో ప్లీజ్ కమెంట్ బిలో. సో మీ యొక్క ఒపీనియన్ ఏంటి? అలాగే మీ ఎవరైతే మజిల్ బిల్డింగ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో మరిన్ని ఫ్యాక్ట్స్, ఇట్లాంటి హెల్త్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.